హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ముందుగా మీకు దేవి నవరాత్రులు శుభాకాంక్షలు అండి. నేను మార్నింగ్ పూజ చేసుకున్నా కానీ ప్రసాదం ఏం చేయలేకపోయానండి. సో అందుకే తెల్ల శనగలు ఎర్ర శనగలు నానపెట్టుకున్నాను. ఒక 4 అవర్స్ నానపెట్టుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకున్నానండి. 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకుంటున్నాను. మొత్తం మంచిగా అవి మొత్తం వేసేసుకొని 2 or 3 విజిల్స్ వస్తే చాలండి. కానీ 4 to 6 అవర్స్ నానపెట్టుకోవాలి బాగా. మొత్తం కుక్కర్లో వేసేసుకున్నానండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. అవి మునిగేటట్టు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. దీనికి కుక్కర్ మూత పెట్టేసుకొని 3 or 4 విజిల్స్ వస్తే చాలండి. మీరేం ప్రసాదం చేశారు వాళ్ళ అమ్మవారికి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నేను హోల్స్ బౌల్ తీసుకున్నాను, ప్లాస్టిక్ది. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. 100 రూపీస్కి వచ్చింది నాకు. దాంట్లో వేసేసుకొని వాటర్ మొత్తం పోయేటట్టు 2 or 3 మినిట్స్ పక్కన ఉంచేసుకుంటున్నానండి. దీనికోసం నేను తాలింపు వేసుకుంటున్నాను, తిరుగుమూత. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, ఎండుమిరపకాయ మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. మాకు వర్షం పడేలాగుందండి. నేను టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను, మరి చూడాలి. దీంట్లో వేగిపోయినాయండి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. మీకు వర్షం పడుతుందా అక్కడ? మాకు ఇవ్వాలే అండి, కొంచెం వర్షం పడేలాగా ఉంది. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనం ఇందాక వాటర్ వార్చుకొని శనగలు పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా సాల్ట్ అవేం వేసుకోక్కర్లేదండి. మనం ఇందాక ఆల్రెడీ కుక్కర్లో ఉడకపెట్టేటప్పుడే సాల్ట్ వేసేసుకున్నాం కదా, సరిపోతుంది. టేస్ట్కి మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ పూటకి నేను అమ్మవారికి ఇదే నైవేద్యం కింద పెడుతున్నానండి. మీరేం చేశారో ప్రసాదం అమ్మవారికి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను త్వరగా పూజ చేసేసుకున్నానండి, వర్షం పడేలాగుందని. ఓకేనా? థ్యాంక్ యూ. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.